తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం మూక పంచసతి మొదలు పెడుతున్నామని ప్రేక్షకులకి ఎప్పటి నుంచో చెప్తున్నాం. అవునండి, కంచి కామాక్షిదేవి మహిమలు ఎన్నో వివరించుకున్నాం మనం. చాలా అందరూ చాలా సంతోషపడుతున్నారు ఆ మహిమలని. చాలా మంది ఏంటి ఇంకా మూక పంచసతి మొదలు పెట్టలేదు ఏమిటి అంటున్నారు. మన మూక కవి ప్రణీత మూక పంచసతి మొదటి శతకం ఆర్యా శతకంలో మొదటి శ్లోకం వివరిస్తారా? తప్పకుండానండి. అయితే శ్రీలక్ష్మి గారు, ఇప్పుడు మన మూక కవి ప్రణీత మూక పంచశతిలో 500 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఆర్యా శతకం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ ఆర్యా శతకానికి ఒక నియమబద్ధమైనటువంటి రచన జరిగింది. ఆ నియమబద్ధమైన రచనలో సాధారణంగా దేవతలకి ముందు జయం చెప్తాం మనం. అవునండి, ఉండాలి కదా. రాజులకే పొద్దున్నే వైతాళికులు చెప్తారు జయ 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 హో అని చెప్పి. అటువంటిది రాజులకే రాజు కదండి, మహారాజ్ని, రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, అంతటి మహత్తరమైన దేవతకి మనం ముందు జయం చెప్పుకొని తర్వాత అమ్మవారిని మూక కవి ఎలా స్తుతించాడు ఏంటి అనేది వివరంలోకి వెళ్దాం. అయితే ఈ జయహో జయహో అని చెప్పినటువంటి శ్లోకము చివరికి రాశారు మన మూక కవి వారు. చివరికి రాశారు అంటే 100వ శ్లోకం తర్వాత రాశారనమాట. అందుకని ఆ చివరికి అంటే ఇన్ని శ్లోకాలు చెప్పేసి, అంటే ఆయనకు ప్రత్యక్ష చూడగానే ఆయన మైమర్చిపోయి జయహో జయహో అన్నారు కూడా ఆయనకి పరవశం అంతా. ఆయన శరీరం అంతా పరుల వశం అయిపోయింది, అంటే అమ్మవారి వశం అయిపోయింది. ఆ పరవశంలో ఆయన ముందు అమ్మవారిని ఎలా ఉందో వర్ణించేశారు కానీ జయహో జయహో అని చెప్పేసి ఆవిడికి జయహారతులు పట్టాల. కాకపోతే ఆ జయహారతులు పట్టాలనేటువంటి స్పృహ 100వ శ్లోకం దగ్గరికి వచ్చాక ఆయనకి కలిగింది. జయం చెప్పాలి అమ్మవారికి అని. అందుకని అంతటి పరవశంలో, అంటే మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా కూడా అమ్మవారిలో లీనమైపోయినటువంటి మూక కవి ఆ చివరిలో ఆ జయశబ్దం చెప్పాడు. సాధారణంగా సంప్రదాయం ఎట్లా వస్తుందంటే ఈ ఆర్య శతకం చెప్పుకునేటప్పుడు మనము మానవ మాత్రం కదండి. ఆయన అంటే మహాకవి, అమ్మవారి దర్శనమైనటువంటి మహాకవి కనుక ఆయన చివరి చెప్పినా మొదలు చెప్పినా ఆయనే అమ్మవారు, అమ్మవారి ఆయన. సో మనబోటి వాళ్ళు ఇలా ప్రసంగించేటప్పుడు అమ్మవారికి ముందు జయశబ్దం చెప్పి తర్వాత మనం పద్యం దగ్గరికి వస్తే ఆ సాంప్రదాయం మనం పాటించిన వాళ్ళం అవుతాం. అందుకని ఇప్పుడు మనం ముందు జయహో జయహో అంటే అమ్మవారిని మూక కవి ఎలా స్తుతించాడో చూద్దాం. మన ఇంటికి పెద్దలు, విశేషమైన వాళ్ళు వస్తేనే మనం వెళ్ళి ఆహ్వానం పలుకుతాం. గేట్ వరకు వెళ్ళి ఆహ్వానం పలుకుతాం. ఎంతో ఆతిథ్యంగా లోపలికి తీసుకొస్తూ ఉంటాం. అటువంటిది అమ్మవారు వస్తే ఇంకా ఏమిటండి, ఆయనకి అమ్మవారు సాక్షాత్తు ఎదురుకుండా నిలబడి తాంబూల కబళం ఇచ్చింది. ఇంకా అంతటి అద్భుతమైన ఆయన జీవితం ఆధ్యాత్మికంగా పండిపోయింది. ఆత్మపరంగా అమ్మవారిలో లీనం అయిపోయారు ఆయన. అయిపోయి ఆ పరవశంలో ఆయన ఎంత చక్కటి శ్లోకం చెప్పారో చూడండి. చెప్పండి. జయ జయ జగదంబే అన్నాడు ముందే. జయ 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 జగదంబ, జయ జయ జగదంబ శివే అన్నాడు. జయ జయ జగదాంబ శివే. శివే శివ అంటే శివుడు, శివే అంటే శివుని భార్య. శివే అంటే పలకరించడం. శివాని అంటారు కదండి, శివాని ఉంది కదా. శివ అంటే శివుని భార్య, శివ అంటే శివుడు. అలాగే శివాని అంటారు, ఇక్కడ శివే అని సంబోధిస్తున్నాడు. ఓ శివే, జయ జయ జగదంబ, ఓ జగదంబ నీకు జయం, ఓ శివే అని ఆవిడ అంటే సంబోధించడం అనమాట. శివుడి పేరుతోనే సంబోధించాడు. శివుడి పేరుతోనే సంబోధిస్తున్నాడు. ఎందుకు సంబోధించాడు ఇక్కడ చెప్తాడు మనకి చివర్లో. 4వ దీంట్లో వచ్చింది మనకి, అందుకే 4వ పాదంలో వచ్చింది. జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే ఎన్ని చెప్తాడు. జయ జయ కామాక్షి, జయ జయ అద్రిసుతే. ఈవిడ హిమాలయ పర్వతాలకు పుత్రికేగా, అంటే హిమవంతుడి పుత్రికేగా. హిమవంతుడికి మేనాదేవికి పుట్టినటువంటి అంశ పార్వతీదేవి. సో కామాక్షిదేవి అన్నా, లలితాదేవన్నా, పార్వతీదేవన్నా, అన్ని మీనాక్షిదేవన్నా, అన్ని అన్నపూర్ణ సమస్తం అసలుకి ఎందుకంటే గంగా, భవాని, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితాంబిక, ఇన్ని పేర్లు ఆవిడవే.
అందుకనే అనేకమైన అనేకమైన పేర్లు మనం సహస్రం వరకే మనకు తెలుసు, కానీ అనేకమైన పేర్లతో ఆమె మొత్తం జగాన్నంతా పాలించి. మీరు సహస్రం అన్న మాట గుర్తు చేశారు. సహస్రం వరకు మనకు తెలుసని మీరు అన్నారే, ఇక్కడ శ్రీలక్ష్మి గారు సహస్రం అంటే అనంతం. సహస్రం మన లలితా సహస్రనామాల్లో శ్రీమాత అన్న ఒక నామానికి సహస్రమైన వ్యాఖ్యానాలే ఉన్నాయి. సహస్రమైన వ్యాఖ్యానాలు. ఇక్కడ కూడా సహస్రం అంటే అనంతం. అద్భుతం. సహస్రం అంటే 1000 కాదు. ఇక్కడ కూడా శ్రీమాత అన్న ఒక అమ్మవారిని మనం శ్రీమాత అని పిలుస్తున్నాం. ఆ శ్రీమాత అన్న పదానికి 1000 వ్యాఖ్యానాలు ఉన్నాయని రాశారు. అంటే 1000 అంటే అనంతమైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. అంటే మనం ఒకసారి లలిత సహస్రనామాలు చదివితే అనంతమే అనమాట. అనంతమే అంటే 1000 నామాలే కాదు, 1000 నామాలు మనం సంఖ్యాపరంగా అనుకుంటాం. కానీ అసలు సహస్రము అంటే 1000 కాదు, లెక్కలేనటువంటి నామం, అంటే అసంఖ్యాకమైనటువంటి. దానికి సంఖ్యాపరంగా చెప్పడానికి ఏం లేదు. సంఖ్యాపరంగా మామూలుగా 1000 అని మనం చెప్పుకున్నాం. కానీ సహస్రము అంటే సహస్రఫణి అని అంటారు మన విష్ణుమూర్తి యొక్క శైలాన్ని. 1000 ఉంటే ఆయనకేం సరిపోతుంది? ఆయన విష్ణు, ఆయన మొత్తం వ్యాపించి ఉన్నాడు. ఆయనకు 1000 పడగలు ఏం సరిపోతాయి? అందుకని అక్కడ కూడా సహస్రఫణి అంటే అంతులేనటువంటిది. అంటే ప్రపంచమంతా విష్ణుమూర్తి ఎలా వ్యాపించి ఉన్నాడో ఆయన యొక్క ఫణి కూడా సహస్రమే, అనంతమే. అందుకని అనంతుడు అని పేరుందిగా సర్పానికి కూడా. అనంతుడు. అందుకని అనంతమైనటువంటి పడగలు గల ఒక శేషసేనుడు ఆయనకి. ఆదిశేష అనంతసేన. అది చక్కటి పాట గుర్తొచ్చింది మీకు. ఆ రకంగా అనంతము అనే పదమే మనం తీసుకోవాలి సహస్రానికి. ఇక్కడ అమ్మవారిని ముందు జయ జయ శబ్దంతో చెప్తూ జయ జయ శివే అని చెప్పాడు. మళ్ళీ జయ జయ కామాక్షి జయాద్రి సుతే. జయ జయ అంటే కామాక్షి దేవికి జయం చెప్తాడు. ఓ కామాక్షి, నీకు జయము జయము జయము, నీకు జయం అవ్వాలి, నువ్వు జయం అంటే ఆవిడ జయశ్రీ కదా, జయముతో కూడినటువంటి సిరులు గలది జయశ్రీ. అందుకని జయ 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 కామాక్షి జయ జయ అద్రిసుతే అంటున్నాడు. మళ్ళీ జయ అద్రిసుతే అంటే అద్భుతమైనటువంటి జయము కలిగినటువంటి, జయం అంటే అపజయము లేనటువంటిది. ఇక్కడ అద్భుతం అంటే హిమాలయ పర్వతాలకు ఎదురు లేదు కదండి. దాన్ని మించిన పర్వతం ఎక్కడుంది భారతదేశంలో? అసలుకి హిమాలయ పర్వతం యొక్క అసలుకి మనకి హిమాచల మహావంశ పావనాయ నమో నమః అని అష్టోత్తరం ఉంది. ఈవిడ అక్కడ పుట్టి ఆ పర్వతాన్నే పవిత్రం చేసింది. అంతే కదా. మరి ఈ పర్వతంకి ఉన్న పవిత్రత మిగతా పర్వతాలకు ఎక్కడుంది? లేదుగా. పుట్టబట్టి అది పవిత్రమైంది. ఇప్పుడు ఎన్నో నదులు ఉన్నాయి, కానీ గంగానది ఎందుకు ప్రత్యేకత అంటే అది ఆకాశం నుంచి వచ్చి పడింది. అమరగంగది భూలోకానికి వచ్చింది. మిగతా అన్ని భూలోకంలోనే పుట్టినాయి. అసలు కుల పర్వతాలని 7 పర్వతాలు ఉంటాయండి. సప్త పర్వతాలు, కుల పర్వతాలు అంటారు వాటిని. సప్త పర్వతాలు అవన్నీ మనం ఒకసారి మన భూగోళిక శాస్త్రం చెప్పుకుందాం. కాళిదాసు మేఘ సందేశంలో కుల పర్వతాలన్నిటినీ వర్ణిస్తాడు. ఆ దాంట్లో వింధ్యా పర్వతం కూడా ఉన్నది. సో ఆ వింధ్యా పర్వతం దగ్గర కూడా ఏనుగులు ఎలా సంచరిస్తాయి ఏంటని ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆయన చెప్తాడు ఆ విషయం. సో కుల పర్వతాల గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ హిమాలయ పర్వతము ఇంత గొప్పది ఎందుకైందంటే అమ్మవారు హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి హిమవంతుడికి జన్మించింది కనుక, హిమాలయమే ఆవిడ యొక్క నివాసం కనుక ఆ నామాన్ని కూడా మనం శుభ్రంగా చెప్పుకున్నాం. హిమాచల మహావంశ పావనాయ నమో నమః. అంటే హిమవంతుడి యొక్క వంశాన్ని పావనం చేసినటువంటి ఓ దేవి, జయ 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 కామాక్షి జయాద్రి సుతే. జయ అద్రి సుతే అంటే అద్రి అంటే కొండ అండి, మంచు కొండ అనమాట. అద్రి అంటే కొండ. ఓ చక్కటి జయము కలిగినటువంటి హిమవంతుని పుత్రిక, జయ జయ కామాక్షి శివే నీకు జయమగు కాక. ఇన్ని రకాలుగా ఆవిడ సంబోధిస్తున్నాడు. అంటే ఒకటి అమ్మవారి దర్శనమైనటువంటి పారవసత్వం, ఆ పారవస్యంలో ఎన్నో రకాలుగా ఆవిడ సంబోధిస్తున్నాడు. రెండోది ఏమిటంటే కవులకు ఎప్పుడూ కూడా పర్యాయ పదాలు ఉంటే కానీ తృప్తి ఉండదండి. పర్యాయ పదాలు ఒక సాగరము అంటారు ఒకసారి, ఇంకొకసారి సంద్రము అంటారు, ఇంకొకసారి సముద్రము అంటారు. అన్నీ ఒకటే అర్థాలు, కానీ నానార్థాలతో వాళ్ళకి రాయటం అలవాటు. అంటే పర్యాయ పదాలతో అదే కవిత్వం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఈయన మహాకవి కనుక వట్టిగా చెప్పేస్తే ఇంకేముంది, అది కవిత్వం ఎందుకు అవుతుంది? మనం చెప్పుకునే రమణీయార్థక ప్రతిపాదక శబ్దం కావ్యం. అది రమణీయమైనటువంటి అర్థాన్ని ఇవ్వాలి, ఇచ్చినప్పుడే అది కవిత్వం అవుతుంది.
మీరు లలిత సహస్రనామాలు కూడా ఒక మహాకావ్యం అన్నారు. అవునండి, అసలు చాలా అది మహత్తరమైన కావ్యం. చాలా పరవశం అనిపించింది. దాంట్లో సౌందర్యం శబ్దం ప్రతి దాంట్లోనే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఎంత బాగా వర్ణించారు లలితా సహస్రంలో. అందుకని రమణీయార్థక ప్రతిపాదకమే కాదు, సౌందర్యం కావ్యం, ఆ సుందరత్వమే కావ్యం అన్నమాట. అంటే కావ్యంలో సుందరత్వం ఉండాలి, లేకపోతే అది కావ్యం కాదు, నీరసంగా ఉంటుంది. రసపూరితమైనదే సౌందర్యం. అలా కవులు నిర్వచిస్తారనమాట దాన్ని. ఇక్కడ జయ జయ శబ్దం ఆయన చెప్తూనే ఉన్నారు. జయ జయ జగదంబా శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రి సుతే. జయాద్రి సుతే. ఇక్కడ చూడండి, జయ జయ అనే శబ్దము దాదాపు 5-6 సార్లు వచ్చింది. రెండు పాదాల్లో 6 సార్లు చెప్పారు. జయ 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 జగదంబే శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రి సుతే. ఇన్నిసార్లు జయని చెప్పారు అమ్మవారికి మూక కవి వారు. తర్వాత మళ్ళీ అదే చెప్తాను, జయ జయ మహేశ దయితే. ఇది ఇంకా మంచి పదం అండి. జయ జయ మహేశ దయితే. మహా ఈశ్వరైనటువంటి ఆ మహాశివుడికి దయితే. దయితే అంటే 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి ప్రియురాలు, ఒకటి భార్య. అంటే భార్య ప్రియురాలు, ప్రియురాలే భార్య. అర్ధనారీశ్వరిను తపస్సు చేసింది కదండి. అసలు మన కామాక్షిదేవి సూది అంచు మొన మీద నిలబడి శివుడి కోసం ప్రార్థన చేసి అక్కడే ఒక మంచి మామిడి చెట్టు కింద చేసింది. ఆ మామిడి చెట్టు కిందనే ఆయన వచ్చేసేసి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆమ్రము అంటే మామిడి చెట్టు. ఏకామ్రేశ్వరుని వివాహం ఆడింది అందుకే ఆ చెట్టు కిందనే. అందుకని మద్రాసులో చూడండి, మాంగాడి అన్న ప్లేస్లో అమ్మవారు తపస్సు చేసిందని ఇప్పటికీ చెప్తారు. అక్కడ ఒక ఆలయం ఉంది, చూసాము, చాలా సంతోషం అనిపించింది. అందుకని ఏకామ్రేశ్వరుని ఆ సూది మొన మీద నుంచి తపస్సు చేసినటువంటి పార్వతీదేవి ఎన్నిసార్లు ఆవిడికి జయం చెప్పినా తృప్తి కలగటల్లా. కానీ ఇక్కడ జయ జయ మహేశ దయితే అంటున్నాడు. మహా ఈశుడి యొక్క అంటే ఆ మహాదేవుడి యొక్క దయిత అంటే ప్రియురాలు, పట్టప్రాణి అన్నట్టే. పట్టప్రాణి ఆడు ఒకతే రాణి, ఇంక వేరే లేరుగా. శ్రీకృష్ణుడి కంటే పట్టప్రాణులు చిన్న రాణులు ఉన్నారు, ఇక్కడ ఒకటే ఆవిడే రాణి అంతే. అందుకని చేసి మనం హాస్యానికి అనుకోవటమే కానీ గంగాదేవి ఉందని వాళ్ళిద్దరు అర్ధనారీశ్వర్లు కనుక వేరే స్త్రీకి అసలు భాగమే లేదు శివుడి జీవితం మీద. ఆశ్రయం ఇచ్చాడు అంతే. ఆశ్రయం ఇవ్వటం వేరు, వెళ్ళిపోతాం ఆమె దిగిపోయింది, వెళ్తూ ఉంటుంది. ఆవిడ ఆశ్రయం ఇచ్చిన స్త్రీ ఈవిడ జీవిత భాగస్వామి స్వామి. అందుకని మహేష దయితే. పురాణాలు అసలు దీన్ని బట్టి వేరే అర్థము. మన కవులు ఇవి వచ్చేటప్పటికి, పురాణాలు కథలు వచ్చేటప్పటికి అర్థాలు మారిపోతూ మన వరకు మన వరకు ఈ రకంగా వస్తున్నాయి. అందుకని జయ జయ మహేష దయితే అన్నాడండి. ఇక్కడికే కొత్త పద ప్రయోగం చేశాడు మన మూక కవి. ఇక్కడితో ఆయన తృప్తి ధరల. జయ 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 చెప్తున్నాడు. జయ జయ కామాక్షి అంటాడు, జయ మహేష దయితే అంటున్నాడు, జయ హేమాద్రి సుతే అంటున్నాడు, జయ జయ కామాక్షి అంటున్నాడు. అన్ని పేర్లు చెప్పి ఆయన తనివి తీరట్లేదనమాట. ఇప్పుడు చివరికి జయ జయ చిత్ గగన కౌముదీ ధారే. బో చాలా పెద్ద పదం. జయ జయ విడివిడిగా చెప్పండి. జయ జయ చిత్ గగన కౌముదీ ధారే. జయ జయ చిత్ గగన చిత్ గగన కౌముదీ ధారే. కౌముది ధారే. జయ జయ చిత్ గగన కౌముది ధారే అంటున్నాడు. అంటే ఆవిడ అలా కనిపించింది ఆయనకి. ఆ మూక కవి వారికి సంస్కృతంలో చెప్పారు, తెలుగులో అర్థం చెప్పారు. తప్పకుండానండి, మన ప్రజలకు చెప్పాలి కదా, మన భక్తులందరికీ చెప్పాలి కదా. జయ జయ చిత్ గగన కౌముది ధారే అంటే ఈయన చిత్కళారూపంలో ఉన్నటువంటి శివుడు. ఆ చిత్కళలో ఉన్నటువంటి వెన్నెల ధార వలె అమ్మవారు ఉందట. ఇంకేం కావాలండి? ఒకళ్ళు చంద్రుడు, ఒకళ్ళు వెన్నెల. ఒకళ్ళు చంద్రుడు, ఒకళ్ళు వెన్నెల. మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది సహస్రనామంలో ఉంది కదా. అలాగే ఆ మహాకామేశుడు యొక్క నయనాలు కుముదాల లాంటి నయనాలకి వెన్నెల ఈవిడే. మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది. కుముదముల వంటి కన్నులు గల మహాశివుడి యొక్క నేత్రాలలో వెన్నెల అమ్మవారే. చూసారా, ఆయన నేత్ర వెన్నెల లేకపోతే చంద్రుడికి విలువ లేదు కదా. అంతే కదా, వెన్నెల లేకపోతే చంద్రుడికి తెల్లటి పిండి పదార్థం వల్లే ఉంటాడు. అవును. ఆ వెలుగు, ఆ కాంతి, ఆ చల్లదనం, ఆహ్లాదం అందరికీ కూడా ఎంతో ఉత్సుకతని రేకెత్తించేటువంటి ఆ గుణం. పవనం ముందు నుంచి చూడండి,
తెల్లగా అసలు పట్టు పానుపులు వేసినట్టుగానే ఉంటుంది మన భూగోళం అంతా కూడా. అంతే తెల్లగా వెండి వెన్నెల అంటారు చూడండి, అలా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తాండి, జయ జయ చిత్ గగన కౌముది ధారి అంటే ఒక చితాకాశంలో ఒక దట్టమైన వెన్నెల ప్రవాహం ఎలా ఉందో మన కామాక్షి దేవి అలా ఉందట. అబ్బబ్బబ్బా, మహేశ దైతే అని అక్కడ అన్నాడు, జయ జయ మహేశ దైతే. ఓ మహేశుడి యొక్క ప్రియురాలా, మహేశుడి యొక్క ఇల్లాలా, నువ్వు ఎలా ఉన్నావు అంటే చిత్ గగనంలో ఉన్నటువంటి ఆ చంద్రుడి యొక్క వెన్నెల, అంటే దట్టమైన వెన్నెల దారలాగా. అంటే ఇప్పుడు పాలు చిన్నగా ప్రవహిస్తున్నాయి అనుకోండి, పాలు ఎప్పుడన్నా ఊరికే మన ఇళ్లలో పోల్చుకున్నా పాలు ఒలికిపోయి చిన్నగా ప్రవహిస్తున్నాయి అనుకోండి, అది మామూలుగా ఏదో పాలు ఒలికిన పాలధార. కానీ అదే ఒక పెద్ద సముద్రం కింద మనం ఊహించుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అటువంటి తెల్లని చిక్కటి వెన్నెల ఒక ప్రవాహంలాగా పారుతోంది. ఆవిడ కామాక్షిదేవి. ఆ ప్రవాహం చిత్ గగన కౌముది ధారే అంటున్నాడు కదా. కౌముది అంటే వెన్నెల, ధార అంటే అలా ధారావాహికంగా అది ప్రవహిస్తోంది. ఏమిటి అలా అంటే చిక్కటి వెన్నెల ప్రవహిస్తే ఎలా ఉంటుందో అటువంటి కామాక్షి దేవికి నేను జయం చెప్తున్నాను. జయ జయ కామాక్షి చిత్ గగన కౌముది ధారే అంటున్నాడు. అందుకే జయ జయ శివే అన్నాడు, మహేష దయితే అన్నాడు, అద్రిసుతే అన్నాడు. ఇన్ని రకాలుగా ఆవిడని పిలిచాడు. ముందు కామాక్షి అనే అన్నాడు, తర్వాత ఏమన్నాడు మహేష దయితే అన్నాడు, శివుడి యొక్క ఇల్లాలా అన్నాడు, తర్వాత కూతురు అద్రిసుతే అన్నాడు, అదైంది. తర్వాత అంటే గుర్తు చేశారు. ముందు తండ్రిని చెప్పాడు, తర్వాత భర్తని చెప్పాడు, తర్వాత ఆవిడ ఎటువంటి భార్యో చెప్పాడు. అందుకని చిత్ గగన కౌముది ధారే. ఆ ధారే అనే దీంట్లోనే మొత్తం ఉందండి. ఆ చిక్కటి వెన్నెల ధారలు అలా నిరంతరంగా ప్రవహిస్తే ఎలా ఉంటుందో అంతటి స్వచ్ఛంగా తెల్లగా కాంతివంతంగా కామాక్షిదేవి ఆయనకి దర్శనం ఇచ్చింది. ఆయనకి దర్శనం ఇవ్వటంతో అన్ని జయ శబ్దాలు ఆయనకి, అంటే ఆసుగా కవులకు వచ్చేస్తాయి కదా, ఆసుగా జయ 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 శబ్దాలు అలా తన్నుకుంటూ వచ్చేసినాయి ఆయన నోటెంబడ. అందుకనే జయ శబ్దాలండి ఇక్కడ దాదాపు మనకి ఎన్ని వచ్చినాయంటే 9 సార్లు వచ్చాయండి. ఈ 9 సంఖ్య కూడా చూడండి, నవసంఖ్య అమ్మవారికి నవరాత్రులు కదా, మరి నవసంఖ్య కదా, 9 సార్లు జయ శబ్దం వాడారు. సో నాకు అనిపిస్తుంది ఇల్లాలు ఎలా ఉండాలో ఈ శ్లోకంలో వివరించారేమో అనిపిస్తుంది. అంతే కదండి, అంతే కదా. ఎన్ని బాధలు రానివ్వండి, ఎన్ని కష్టాలు నష్టాలు రానివ్వండి, ఓర్పుతో సహనంతో అలా ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటేనే కదా ఆ సంసారం చల్లగా సాగేది. ఇంటిని బట్టి ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. అవునండి, ముందు ఇల్లునే చూడమన్నారు. ముందు ఇల్లుని చూస్తే ఇల్లాలు ఏమిటో అర్థమైపోతుంది. అందుకనే కదా అప్పుడు పుట్టింటిని మెట్టినింటిని అందరినీ పొగుడుతూ అందరినీ అమ్మో ఇల్లు ఎంత చక్కగా పెట్టుకుందో ఆ ఇల్లు వల్లనే కదా. ఏ ఇంటి నుంచి వచ్చింది ఈ అమ్మాయి, ఏ అత్తవారింట్లో కాపురం చేసి అత్తింటిని అంత గొప్పగా చూసింది అన్న పేరు ప్రఖ్యాతి ఆ అమ్మవారిని చూసి మనం నేర్చుకోవాలి. అంతే, అమ్మవారండి స్త్రీలందరికీ ఆదర్శమూర్తి. ఆవిడ పెద్ద, అంటే ఆవిడ సర్వమంగళ మాంగళ్యే కదా, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. ఇంతటి సర్వమంగళత్వం అంటే నిత్యము మంగళత్వం కలిగిన అమ్మవారు మనందరికీ ఆదర్శమూర్తి. ఆ మంగళత్వాన్ని మనం కూడా ఆపాదించుకొని మంగళ భావాలతో, మంగళ రూపంతో మంగళంగా ఇల్లుని పెట్టుకొని, అంటే ప్రతిదీ కూడా చక్కగా మంగళ భావం అనేది అక్కడ కలగాలి. ఒక ఇంటికి వెళ్ళంగానే చూడండి చక్కటి అగరవత్తులు వాసన వస్తూ దేవుడి దగ్గర దీపం వెలుగుతుంటే మనకి ఎంతో ఎంత చక్కటి ఇంటికి వచ్చామా అనిపిస్తుంది. దేవుడి దగ్గర దీపం వెలుగుతూ 2 పుష్పాలు ఒక అగరబత్తి ఇది ఉంటేనే అక్కడ ఏమిటో ఆ ఇల్లు ఎంతో పవిత్రంగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఆ రకంగానండి మనకి అమ్మవారు ఎంతటి ఆదర్శమూర్తి అంటే ఆవిడ ఆదర్శమూర్తే కాదు, మనకి చెప్పని కూడా చెప్పింది, యా దేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థితే. ఎందుకంటే ఇన్ని కోట్ల జీవులు ఉంటే స్త్రీ అనే జాతిలోనే ఆవిడ ఎందుకు ఉండాలి అంటే ఆ స్త్రీకి అంత ప్రాధాన్యత ఉంది. ఆ స్త్రీ సృష్టికి ప్రతి సృష్టి, ఆ స్త్రీ రూపంలోనే నేను ఉంటాను ఇవిడు చెప్పడంతో స్త్రీలందరినీ కూడా మనము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అన్న భావనతోనే మనం చూడాలి. స్త్రీలందరినీ కూడా మంగళ రూపంతో చూడగలిగినప్పుడు మనం చూసిన వారికి కూడా ఎంతో ధన్యత ఉంటుంది. ప్రత్యేకించండి
మనం స్త్రీ జాతి గురించి మనం ఏదో పక్షపాతంగా చెప్పుకుంటున్నామని కాదు, మనం ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాం. వెళ్తున్నప్పుడు మన కారుకి ఎదురుకుండా ఒక స్త్రీని ఎదురు రమ్మంటారు. అంటే మంగళ రూపంతో ఉన్నటువంటి ఒక స్త్రీని మనకి ఎదురు రమ్మన్నారంటే ఆవిడ ఎదురొస్తే నిరాటంకంగా మన ప్రయాణం సాగుతుందని, ఎటువంటి అవస్థలు లేకుండా. సో అటువంటి ఆదర్శమూర్తిలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి స్త్రీని కూడా అమ్మవారిలాగా చూసుకొని, ఒక స్త్రీనే ఎదుర్కు రమ్మంటున్నారంటే ఎవరైనా ఒక మగవాడిని ఎదురు రమ్మంటారా ప్రయాణం చేసేటప్పుడు? అమ్మ నువ్వురా ఒకసారి ఎదుర్కొంటారా, బయలుదేరుతున్నానంటారు. తండ్రి కూడా కూతుర్ని అడుగుతాడు, అమ్మ మంచి పని మీద వెళ్తున్నా కదా ఎదురురా తల్లి అంటాడు. కూతురు అత్తగారింటికి వెళ్తే కోడల్ని పిలుస్తారు. పిల్లల పట్టుకు ముందు భార్య. అట్లా స్త్రీ ఎదురు వస్తేనే శుభసూచకం అని తలిచేటువంటి గొప్ప సంప్రదాయం అండి మంది. అటువంటి అద్భుతమైన భారతదేశంలో మనం జన్మించడం, ఈ కామాక్షి దేవి గురించి చర్చించుకోవటం నిజానికి చాలా అదృష్టవంతులం మనం. మన శ్రోతలు కూడా అంతకన్నా అదృష్టవంతులు. అందుకనే మంగళవదనే మంగళచరణే మంగళదాయిని కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. అమ్మవారిని అందుకనే మంగళవదనం మంగళచరణం మంగళదాయిని కామాక్షి. మంగళత్వాన్ని ఇస్తుంది ఆవిడ, ఇంకేం కావాలండి, మంగళత్వాన్ని దాయిని ఇస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉందండి. మూక పంచసతి మొదలుపెట్టాము, అమ్మవారి గురించి అద్భుతంగా వర్ణించారు. చాలా మనసుకు ఆనందంగా అనిపిస్తూ ఉంది. అంతా కామాక్షి దేవి దయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, మీరు లాస్ట్ లైన్లో జయ జయ చిత్ గగన కౌముది ధారే అన్నారు. అవునండి, అది నాకు ఇంకొంచెం వివరంగా వివరిస్తారా? తప్పకుండానండి. ఎందుకంటే ఆ పదమే చాలా పెద్దది. చిదాకాశం అన్నా, చిత్ గగనం అన్నా, చిద్రూపి అన్నా, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, ఏది అన్నా కూడా చిత్ శబ్దానికి జ్ఞానం అనే అర్థం ఉంది. అదే చిత్ అన్న మాట మనం చాలా సార్లు చెప్పుకున్నాం, శాస్త్రంలో అన్ని చోట్ల వింటూనే ఉన్నామండి. అది సంస్కృత పదంలో ఉంది కదా, తెలుగులో మాకు కొంచెం వివరిస్తే ఇంకొంచెం. చిత్ అంటే నిజానికి జ్ఞానం అన్నది కూడా సంస్కృత పదమే, కానీ చిత్ అంటే ఎవరికి అర్థం కాదు, జ్ఞానం అంటే అందరికీ అర్థం అవుతుంది. జ్ఞానం అనేటువంటి ఆకాశంలో శివుడు చంద్రుడిలాగా ఉన్నాడు. జ్ఞానాకాశంలో శివుడు చంద్రుడిలాగా ప్రకాశిస్తుంటే, అటువంటి జ్ఞానాకాశంలో ప్రకాశిస్తున్న చంద్ర రూపంలో ఉన్న శివుడి దగ్గర నుంచి దట్టమైన వెన్నెల్లాగా అమ్మవారు ప్రవహిస్తోంది. ఆహాహా, ఎంత అద్భుతం అండి. చిత్ గగన కౌముది ధారే జయ జయ అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇక నుంచి వెన్నెల్ని ఆకాశంలో చంద్రుడిని చూసినా వెన్నెల్ని చూసినా ఆ పార్వతీ పరమేశ్వరులే గుర్తుకొస్తారు. ఆయన పరమశివుడు ఈ వెలుగు రేఖలతో మనల్ని ముంచెత్తుతుంది. వెలుగు రేఖలు ఏమిటండి, దట్టమైనటువంటి వెన్నెల ప్రవాహం లాగా. వెన్నెల ప్రవాహం రేఖలు కాదు, వెన్నెల కాదు, ఏకంగా. అంటే 1000 మంది పౌర్ణమి చంద్రుళ్ళు అక్కడ ఉంటే ఎలా ఉంటుందో అంత ధారతో వెలుగు అక్కడ వెన్నెల ప్రవహిస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం కూర్చొని లలిత సహస్రనామాలు చదివితే ఎంత అద్భుతం అండి. ఆ భావనే ఎంతో అద్భుతం అనిపిస్తుంది. మీకు వచ్చిన భావనకే చాలా సంతోషంగా ఉందండి నాకు. ప్రతి పౌర్ణమికి అందరూ పాలు వెన్నెలలో పెట్టి లలితా సహస్రం సామూహిక పారాయణాలు చేయడం ఈరోజు మనం వింటున్నాం. ఈ రోజుకి కూడా చాలామంది స్త్రీలు ప్రతి పౌర్ణమికి కూడా పాలు వెన్నెలలో పెట్టి ఆరు బయట డాబా మీద కూర్చొని అందరూ సామూహిక పారాయణ చేసి తర్వాత ఆ పాలను ప్రసాదంగా స్వీకరించడం మనం వింటూనే ఉన్నాం. ఎందుకంటే మనం చదివిన పురాణాల్లో ఇటువంటి కొన్ని సంఘటనలు తీసుకొని మనము చక్కటి వెన్నెలల్లో కూర్చొని మీరంటూ ఆ లలితా సహస్రం చదువుకొని ఆ క్షీరాన్ని చంద్రుడికి ఒకసారి చూపించి దాన్నే ప్రసాదంగా స్వీకరిస్తే చాలండి, మన జీవితం ధన్యమైపోయినట్టే. ఆయురారోగ్యాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని మనకి దేవనలు ఉంటాయి. అలాగే చతుర్విధ ఫల పురుషార్థం అని కూడా చెప్తారు. ధర్మార్థ కామ మోక్షాలు కూడా చెప్తారు. ఇవన్నీ కూడా మనకి సంపూర్ణంగా లభిస్తాయండి. దాంట్లో సందేహం లేదు. వెన్నెల కిరణాలతో మనకి ఆశీర్వచనం వచ్చేది. అంటే ఆ వెన్నెల కిరణాలు పడ్డ ఆ పాలల్లో ఔషధి గుణాలు వస్తాయి కదా, అది మనం స్వీకరిస్తే చాలు, మన జీవితం ధన్యమైపోయినట్టే. చాలా అద్భుతంగా వివరించారండి. చాలా సంతోషం అండి. అమ్మవారే అద్భుతం అండి. మనకి చేతనైనంతగా ఆవిడని వర్ణించడానికి వివరించడానికి ప్రయత్నిస్తున్నాం. అంతా కామాక్షి దేవి దయ. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, సదాశివ కుటుంబంలో అమ్మవారు పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో లక్కీ డ్రా తీయండి. తప్పకుండానండి.
అయ్యో ఊరు పేరు రాయలేదండి. శశికళ అని ఒక ఆవిడ. శశికళ అమ్మ శశికళ, నిన్ను కామాక్షిదేవి అనుగ్రహించింది. సదాశివ కుటుంబంలో నువ్వు ఒక కుటుంబ సభ్యురాలు అయ్యావు. నీ ఫోన్ నెంబరు, అడ్రస్సు మాకు తెలియజేస్తే ఈ పుస్తకం నీకు పంపించడానికి మాకు అనువుగా ఉంటుంది. మన కుటుంబ సభ్యులందరూ కామెంట్ పెట్టిన తర్వాత వారి పేరు, ఊరి పేరు రాయండి. లక్కీ డ్రాలో రాగానే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు పూర్తి అడ్రస్, చిరునామా పంపిస్తే వెంటనే తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం అందిస్తారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.